So, firstly, thank you for all the media people and the guests who are actually waiting almost 2-3 hours Ankunta. Thank you, and we are so grateful. Firstly, starting with Manoj sir. Thank you, sir, for honoring this. నాకు ఇందాకే చెప్పాను, మనోజ్ సార్ is when I was in SRM Medical College, he was our guest. And fast forward, ఇవాళ మా మూవీకి గెస్ట్ గా రావడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అండ్ కమింగ్ టు సునీల్ అన్న, హీఈస్ ఆర్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐ కెన్ సే. మోర్ దెన్ ఎవ్రీథింగ్, ఆయన గురించి తెలిసిన వాళ్ళైతే వన్ థింగ్ ఐల్ సే, హీఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవర్ ఐ సా. I can say that, Anna. Thank you so much. Next, our team, my co-producers, Mansun Khan Gauchu, Padnavan Garu, really a great support for me and the entire movie. And also our DOP, Jagdish Garu, and Sridhar. Where is Sridhar? Yeah, I call him. Yes. And Manai, come! అండ్ ఎడిటర్ గారు వంశీ, ఆయన గురించి స్పీచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను. సో ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ఆల్మోస్ట్ అవర్ ఫ్యామిలీ, బికాస్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్. అండ్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్స్లో అన్నిట్లో మేము కలిసి చేసాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు హీరోయిన్ Farnaz, she is a wonderful performer. You can see in the movie. నేను చెప్పిన ఖచ్చితంగా అగ్రీ చేస్తారు, చాలా బాగా పర్ఫామ్ చేసింది మూవీలో. థ్యాంక్ యూ ఫర్నాస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హస్బెండ్ జై. ఓకే, ఈ మూవీకి ఏమన్నా సోల్ స్టార్టెడ్ విత్ దట్ జై. నేను ఇప్పటి వరకు, అంటే మూవీస్ లవర్స్ అందరూ ఇదే అనుకుంటారేమో, బట్ యాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మూవీస్. తినతో పరిచయం కాకముందు నుంచి అసలు నాకు టైం కూడా ఉండేది కాదు, బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ స్టడీయింగ్. ఒక మనిషికి ఇంత పిచ్చి ఉంటుందా మూవీస్ అనేది ఈ తినతో జర్నీలోనే నాకు తెలిసింది. హీస్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ మూవీ. ఒక అంటే మీకు తెలుసో లేదో, ఒక రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడక్షన్ also he has taken on his shoulder and he has done the best. మీరు మూవీలో ప్రతి ఫ్రేమ్లో తన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. అండ్ రియల్లీ గ్రేట్. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హీల్ బి వెరీ కూల్ పర్సన్ అనమాట. దట్స్ సో గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంత బాగా జరిగింది, ఇంత బాగా మీరు విజువలైజ్ చేస్తున్నారు మూవీ అంటే, ఈవెన్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ, మనీష్ శర్మ సార్, ఐ ఫర్గాట్ టు టెల్, అసలు ఆయన సాంగ్స్ వినుకుంటూ మనం పెరుగుంటాము. హీస్ నాట్ దేర్ టుడే, బట్ డెఫినెట్లీ విల్ సీ ఇన్ హిస్ నెక్స్ట్ ఈవెంట్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. అండ్ జై సార్ట్ విత్ హిమ్ అండ్ మేడ్ ఇట్. అండ్ మన మిట్టపల్లి గారు కూడా వండర్ఫుల్ మ్యూజిక్స్. ఒక 2-3 సాంగ్స్ అయితే మీరు కంటిన్యూస్గా బజ్ చేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు అందరూ థియేటర్స్లో చూడాలి మూవీ. మేబీ నా స్పీచ్ లాంగ్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలని ఉంది, బట్ వన్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను. ఒక మూవీ అంటే, ఒక నీలా నేను కూడా అక్కడే కూర్చునేదాన్ని, ఇటు సైడ్ ఎప్పుడూ లేదు. ఓకే, సో ఒక మూవీ చూసేటప్పుడు బాగుంది బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాం. ఒక్కొక్కసారి చూడకుండానే ఒక ఫ్రెండ్ చెప్తే బాగాలేదు అని చెప్పేస్తాం. కానీ ఒక మూవీ వెనకాల పడే కష్టాన్ని మీరు నిజంగా విట్నెస్ చేస్తే చాలా అనిపిస్తుంది, అరే మనం ఎలా చెప్పాంరా ఈ మూవీని ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 minutes సీన్ ఆల్మోస్ట్ 1 day కష్టపడతారు వాళ్ళు. ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంటైర్ టీమ్. సో ప్లీజ్ డోంట్ గివ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ జస్ట్ సమ్ టాక్. ప్లీజ్ వాచ్ ద మూవీస్. అది మా మూవీ అనే కాదు, ప్రతి ఒక్క మూవీ, బికాజ్ దట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ ఎనీ స్టార్ టు కమ్ అప్. సో ఒక్క స్టార్, ప్రొడ్యూసర్, ఒక హీరో వీళ్ళే కాదు, దీని వెనకాల చాలా మంది లైఫ్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్లో చూడండి. ఇది కొంచెం ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ టీజరే, ఇంకా యూ విల్ సీ లాట్ థింగ్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.